మానా గ్రామం యొక్క ఎంట్రన్స్ ఇది. ఇక్కడే సరస్వతి నది ఉద్భవిస్తుంది. సరస్వతి నది పుష్కరాలు కూడా ఇక్కడే జరుగుతాయి. బద్రీనాథ్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఉత్తరాఖండ్ రాష్ట్రం. భక్తుల రద్దీ అయితే బాగానే ఉన్నది. చార్ధామ్ యాత్రకు పెట్టుకున్న ప్రతి భక్తులు కూడా ఈ యొక్క సరస్వతి పుష్కరాలకు వస్తున్నారు. కాబట్టి దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు లైన్ ఉంటుంది. 3 నుంచి 4 గంటలు సమయం పడుతుంది పుష్కర స్నానం పూర్తి చేయడానికి. మానా గ్రామం యొక్క వీధులు చాలా చిన్నగా ఉంటాయి. కాబట్టి భక్తులు రావాలన్నా పోవాలన్నా ఆ వీధి గుండానే రావాలి. అక్కడ మనకు బూడిద రంగులో కనిపిస్తుంది అలకనంద నది, ఇటు బ్లూ రంగులో కనిపిస్తుంది సరస్వతి నది. ఈ 2 నదుల సంగమం దగ్గరే మనకు సరస్వతి పుష్కరాలు నడుస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది సరస్వతి నది యొక్క ప్రవాహం. మానా గ్రామం భారతదేశం యొక్క మొట్టమొదటి గ్రామం. అదేవిధంగా సరస్వతి నది ఉద్భవించే ప్రదేశం దగ్గర హోటల్ ఉంటుంది, టీ షాప్ ఉంటుంది. దానిని కూడా భారతదేశపు మొట్టమొదటి టీ షాప్ అని అక్కడ బోర్డు ఉంటుంది. నడవలేని వారికి, వృద్ధులకు లేదా శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారికి డోలీల సౌకర్యం గలదు. గుర్రాలైతే అక్కడ వెళ్ళడానికి సరైనటువంటి ప్రదేశం ఉండదు. కాబట్టి డోలీలే మనం వాడుకోవాల్సి ఉంటుంది. పంచపాండవులు స్వర్గారోహణ చేసిన ప్రదేశం కూడా ఇక్కడే కలదు. ఇక్కడే సరస్వతి నది ఉద్భవించినటువంటి ప్రదేశం. ఈ మధ్య కాలంలోనే ఇక్కడ సరస్వతి మందిరాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడే భీమశిల కూడా కలదు. ఎందుకంటే నదీ ప్రవాహానికి అడ్డంగా ఉన్నటువంటి శిలని భీముడు పగలగొట్టడం వల్ల నదీ ప్రవాహానికి మార్గం ఏర్పడింది. భీమునిశిల దాటిన తర్వాత లేదా సరస్వతి మందిరం దాటిన తర్వాత ఇప్పుడు చూస్తున్న ప్రదేశం వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రదేశం. చాలా మంది జారిపడ్డారు. మిలిటరీ వ్యక్తులు ఇక్కడ మనకు సహాయంగా ఉంటారు. చాలా జాగ్రత్తగా నడిచి వెళ్లాల్సి ఉంటుంది. చేస్తాను సరే అండి. అలకనంద సరస్వతి నది 2 కలిసే ప్రదేశం.
ఆ చల్లటి నీళ్ళలో మునిగి ఇబ్బంది పడే వారికి పక్కనే వేడి నీళ్లు అమ్ముతున్నారు. 150 రూపాయలకు బకెట్. స్నానఘట్టానికి వెళ్లే ప్రారంభంలోనే పిండ ప్రదానాలు చేస్తుంటారు ఇక్కడ. చాలా మంది బ్రాహ్మణులు అందుబాటులో కలరు.